నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు ఒక లెబారెటరీలో మీ అండాలు కణాలు కలిపి పిండం తయారు చేసి దాన్ని ఒక 5 రోజుల దాకా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి బాగున్న పిండాలే మీ గర్భసంచిలోకి వేస్తారు. ఈ లెబారెటరీయే ఒక ఐవీఎఫ్ సెంటర్కి, ఒక ఫర్టిలిటీ క్లినిక్కి గుండె అన్నమాట. చాలా బాగా శుభ్రంగా పెడతారు. చాలా హై క్లాస్ క్లీనింగ్ జరుగుతుంది అక్కడ. స్టెరిలిటీ అంటారు దాన్ని. సో అదంతా మెయింటైన్ చేయాలి. అక్కడ వాతావరణం వేరేగా ఉంటుంది. టెంపరేచర్ తక్కువ 19 to 25 degrees లో పెట్టుకుంటారు. తర్వాత వాలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ అంటే ఈ పర్ఫ్యూమ్స్, ఈ ప్రదూషణ అవన్నీ రాకూడదు. దానికోసం హెపా ఫిల్టరేషన్ పెట్టుకుంటారు. అక్కడ వాతావరణంతో పాటు ఏవైతే పాత్రలు వాడతారో, ఏవైతే మీడియా వాడతారో, సొల్యూషన్ వాడతారో దానికి కూడా ఒక pH ఉంటుంది, దానికి కూడా ఒక టెంపరేచర్ ఉంటుంది. ప్రతి సర్ఫేస్ అక్కడ ఏదైతే మిషన్ ఉంటుందో దాని సర్ఫేస్ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి హై స్టెరిలిటీయే కాదు, హై స్టాండర్డ్స్గా కూడా మెయింటైన్ చేస్తేనే ఈ పిండం అనేది తయారై అతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మంచి లెబారెటరీని మీరు ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దీని గురించి ఇంకా వివరాల కోసం లేదా మీరు ఐవీఎఫ్ చేయించుకుంటున్నారనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేది. థ్యాంక్ యూ.